హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. ఇవాళ మనం చేయబోయే రెసిపీ కజ్జికాయలండి. ఇవి చాలా సింపుల్గా అండ్ పర్ఫెక్ట్గా మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. బయట క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఉంటాయండి. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీకు కూడా మనం ఫెస్టివల్ టైమ్స్లో వీటిని ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. అండ్ మా ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక హాఫ్ కప్ అంతా నువ్వుల్ని దోరగా వేయించుకోవాలండి. ఒకసారి ఇవన్నీ మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒకసారి అంతా సపరేట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ దాకా పల్లీల్ని వేయించుకోవాలండి. వీటిని కూడా ఒకసారి మంచిగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సపరేట్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ దాకా మైదా పిండిని తీసుకోవాలండి. ఇందులోనే 1 స్పూన్ దాకా ఉప్మా రవ్వను తీసుకొని 2 to 3 స్పూన్స్ దాకా గోరువెచ్చని నెయ్యిని తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ని వేసి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలండి. సో ఇలా ముద్దలాగా వస్తే పిండి, ఇది కన్సిస్టెన్సీ మనం వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు దీన్ని గోరువెచ్చని వాటర్ తోటి కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 minutes పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ చేసుకోవాలండి. ఇందులోనే 2 to 3 యాలకుల్ని వేసుకొని వీటిని మంచిగా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగే వేరుశనగ పల్లీల్ని కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. యాక్చువల్లీ నేను ఇందులో 1 కప్పు మైదా పిండికి హాఫ్ కప్పు షుగరు అండ్ 2 to 3 టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. చాలామంది ఓన్లీ షుగర్ లేకపోతే బెల్లంతో చేస్తారు. ఇలా రెండు కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. అండ్ ఎక్కువ రోజులు కూడా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వాటిని 1 by 1 ఇలా యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు దాకా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసి వీటన్నిటిని మంచిగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మైదా పిండిని మంచిగా ఒక 5 to 10 minutes దాకా మళ్ళీ ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని చపాతీలు చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. సో ఇదంతా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి డివైడ్ చేసుకున్న తర్వాత దీంతో మనం చపాతీని చేసుకోవాలండి. చపాతీలు మరి చిన్న సైజులో కాకుండా కొంచెం పెద్దగానే చేసుకోవాలండి. మనం పూరీలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి. నేను ఇక్కడ పొడి పిండిని యాడ్ చేసుకుంటూ కొద్దిగా చపాతీలని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఈ సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మరి లావుగా కాకుండా పలుసుగా కాకుండా నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గజ్జికాయని ప్రిపేర్ చేసుకోవడానికి గజ్జికాయల మిషన్ని తీసుకొని సైడ్స్కి ఇట్లాగా పొడిపిండిని చల్లుకుంటే ఇవి తొందరగా వస్తాయండి. ఇందులో నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా మిక్చర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇలా ఒకసారి మిక్చర్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా క్లోజ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండినంతా సపరేట్గా ఇలా తీసేసుకోవాలండి. సో ఈ సపరేట్గా తీసిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో.
సో ఈ విధంగానే మనం మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా పెడుతున్నానండి పిండి. మీకు కావాలనుకుంటే మీరు మిక్చరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా 1 బై 1 అన్నీ ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకసారి వీటన్నిటిని ప్రిపేర్ చేసుకోవడం పూర్తయిపోయిన తర్వాత వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ మరీ వేడవ్వద్దండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని వేసేసుకోవాలి. వీటిని వేసి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఇలా అన్నీ 1 బై 1 వేసుకోవాలండి. సో ఒకసారి అన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒక సైడు కొంచెం వేగిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. సో స్టార్టింగ్లో ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత మాత్రమే మనం మంటని అడ్జస్ట్ చేసుకోవాలండి. వీటిని ముందే హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదు అండ్ క్రిస్పీగా కూడా రాదండి. సో కుక్ చేసుకునేటప్పుడే మనం ముందు వీటిని సన్నటి మంట మీద ఇలాగా చిన్న చిన్న బబుల్స్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. సో ఇవి ఇట్లాగా ఒకసారి కుక్ అయిన తర్వాత మనం మంటని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవచ్చు. అయితేనే ఇవి మంచిగా కుక్ అవుతాయి అండ్ పైన ఉన్న ఈ చపాతీలు కూడా మంచిగా పొంగుకుంటూ వస్తాయండి. సో ఇలా ఒకవైపు మంచిగా కుక్ అయిన తర్వాత మాత్రమే మనం ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా కుక్ అయ్యాయో. సో ఇలా రెండు వైపులా ఈవెన్గా కుక్ చేసుకోవాలి. సో ఇదంతా మంచిగా కుక్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇట్లా 1 బై 1 టర్న్ చేసుకోవాలి. సో ఇవి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవి చాలా చాలా బాగుంటాయి అండ్ ఎక్కువ రోజులు కూడా వస్తాయి ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇవి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.